వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒక సరికొత్త నోరూరించే రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది దియా. సో లెట్స్ వెల్కమ్ దియా. హాయ్ దియా. ఏమి స్టైలిష్ గా ఉన్నా తెలుసా? హీరోయిన్ వస్తుందా దియా వస్తుందా అనుకున్నా తెలుసా నేనైతే. హీరోయినే దియా. అబ్బా అంటే గ్యాప్ ఇచ్చేసరికి డౌట్ వచ్చింది హీరోయిన్ ఎవరా అని. కానీ నిజంగా అలానే ఉన్నావు. మోడల్ అదియా నువ్వు? మోడలింగ్ కాదు, బట్ చేయాలని కూడా ఉన్నింది నాకు యాక్చువల్లీ. అది ఆ ఫీలింగ్ ఉంది కాబట్టి లోపల ఆ మోడల్ బయటకు వచ్చింది. కానీ ట్రై చేయాల్సింది. సూపర్ స్టైలిష్ గా ఉన్నావు అండ్ యాటిట్యూడ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. ర్యాంప్ వాక్ చేసేటప్పుడు చూపిస్తారు చూడు యాటిట్యూడ్, అలానే ఉంది. థ్యాంక్ యూ. దియా మరి మోడలింగ్ చేయలేదు, యాక్టింగ్ లోకి ఏమైనా చేసా? యాక్టింగ్ లోకి అంటే ఇంతకు ముందు సీరియల్స్ చేశాను. తర్వాత కొంచెం సెటిల్ అవ్వాలి కదా, కొంచెం దానికి ఇండస్ట్రీలో కొంచెం టైం పడుతుంది అని చెప్పి నేను జాబ్ సైడ్ వెళ్ళిపోయాను. ఓకే, సీరియల్స్ చేశాను కదా? అవును. ఈవెన్ సీరియల్స్ చేసావు? ఒక 4-5 సీరియల్స్ ఉన్నాయి, అందులో మొత్తం విలన్ రోల్సే ఇచ్చారు నాకు. మీరే హీరోయిన్ అంటుంటే అందుకే షాక్ అయ్యాను ఫస్ట్. ఎవర్రా నీలో విలన్ చూసింది? ఎవరని నన్ను రమ్మని అసలు నా దగ్గరికి? మా డైరెక్టర్స్ అందరూ నువ్వు విలన్ గానే సెట్ అవుతావు, నువ్వు విలన్ వే అంటున్నారు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా అదే అంటారు. కోపంగా వెళ్ళావా ఆడిషన్ కి? అంటే నా మొహం అందరూ సీరియస్ గానే ఉంటావు, ఎప్పుడు ఎందుకు దియా కొంచెం నవ్వచ్చు కదా అని తెలియని ఆటో ఎక్కినా కూడా ఆటో డ్రైవర్ కూడా చెప్పిన రోజులు ఉన్నాయి నాకు. అయ్యా మేడం కొంచెం నవ్వచ్చు కదా ఎందుకు అని అంటారు. ఆటోనా? ఏ ఆటో అని చెప్పారా నీకు? ఇంత స్టైలిష్ గా ఉన్నావు, నీకు కుకింగ్ వచ్చా? తప్పదుగా, ఇంట్లో ఒక్కదాన్నే ఉండి ఫుడ్ ఆర్డర్లు పెట్టుకొని పొట్ట ఖరాబ్ చేసుకునే దానికంటే ఇంట్లో మంచిగా వండుకొని తినడమే బెటర్ కదా. పాపం నువ్వు ఒక్కదాన్నే ఉంటావా? అంటే తమ్ముళ్ళు కూడా ఉంటారు. తమ్ముడు ఇంటర్ ఫస్ట్ ఇయర్, చిన్న తమ్ముడు 9th క్లాస్. సో వాళ్ళిద్దరికి అర్థమండి సిస్టర్. ఎస్. వాళ్ళిద్దరు నీ మాట వింటారా, నువ్వు వాళ్ళ మాట వింటావా? పెద్దోడు నా మాట వింటాడు, చిన్నోడు మాట నేను వింటాను. సరిపోయింది, ఈక్వల్ అయిపోయారు అందరూ. సో మరి మాకు ఏ రెసిపీ నేర్పించబోతున్నావు? ఇది రాజస్థాన్ స్పెషల్ బూందీ విత్ టమాటో కర్రీ. సో ఎస్, మరి లేట్ చేయకుండా దియా చేయబోయే బూందీ టొమాటో కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. బూందీ టొమాటో కర్రీకి కావాల్సిన పదార్థాలు: టొమాటో పేస్ట్, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కసూరి మేతి, నూనె, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, బూందీ, పచ్చిమిర్చి ముక్కలు. టొమాటో బూందీ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? యా రెడీ. కడాయి కావాలా? ఎస్, కడాయి కావాలి. కడాయి పెట్టేసాము, తర్వాత ఆయిల్ వేసుకుందాం. వేసేసాయి. దీని తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్, కొంచెం గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎస్. ఓకే. ప్రెసెంట్ ఇప్పుడు లైఫ్లో ఏం చేస్తున్నావు? నేను ప్రజెంట్ ఒక ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేస్తున్నావా, చేస్తావా? ఇంకా చేయలేదు, వర్క్ అవుతుంది. బట్ ఫుడ్ అయితే ఇప్పటికీ 3 times మనం పెట్టాము, తింటున్నారు, రన్నింగ్ బాగుంది. ఇంకొంచెం దాన్ని డెవలప్ చేద్దామని చూస్తున్నా. ఓ, టెస్ట్ రన్స్ అయిపోయినాయి అనమాట అయితే. అంటే ఫస్ట్ స్టార్టప్ అనమాట, మనకి ఐడియా లేదు ఇంతకుముందు. సో మన తెలిసిన వాళ్ళు ఒక ప్లేస్ ఉంది, లేక్ పాయింట్, కాజాగూడ. అరే ఈ ప్లేస్ ఏదో చాలా బాగుంది అని కొంచెం అక్కడ ట్రై చేస్తున్నాను అనమాట. ఆహా, అలా లేక్ వ్యూలో అలా కూర్చొని ఫుడ్ తింటుంటే ఉంటుంది. సూపర్. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వేసుకోవాలి. ఓకే. టమాటోస్, దీంతో పాటు ఈ పేస్ట్ కూడా పైన వేసేసుకోవాలి. ఏం పేస్ట్? టూత్ పేస్టా? కాదు, ఇది టమాటో పేస్ట్. టమాటో ముక్కలు వేస్తున్నాం మనం, టమాటో పేస్ట్ కూడా వేస్తున్నాం. సో స్వీటీ, మూత పెట్టేసేయి. ఓకే. అంతకు ముందు యాక్టింగ్ చేసావు కదరా? ఎస్, అవును. ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? అంటే నేను జుంబా ఏరోబిక్స్ నేర్చుకున్నాను, ఫిట్నెస్ ట్రైనర్గా చేశాను. అది అందుకని అసలు చూసారా ఒక్కసారి ఎలా ఉందో?
సో అందుకని క్లాసెస్ ఇవ్వాలి. సో అందుకే ఇండస్ట్రీ కొంచెం ఇండస్ట్రీ వైపు వస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీనిలోనే ఉండాలి. ఇటు వర్క్ చేయాలి, ఇటు ఇది చేయాలి. సో ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, కష్టం అని చెప్పి నేను ఫస్ట్ వర్క్ చేసుకున్నాను. బట్ ఇది మాత్రం నాకు చాలా ఇష్టం, ఇండస్ట్రీ ఆర్టిస్ట్గా చేయడం ప్యాషన్ చాలా చాలా ఉంది. బట్ ఇంకా అందుకని మళ్ళీ ఇన్ని ఇయర్స్ అయినా కూడా ఒక్కసారి మళ్ళీ మేకప్ వేసుకొని మళ్ళీ యాక్టింగ్ చేద్దామని వస్తున్నా. సో ఇన్ని ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం మన యంగ్ షెఫ్కే వచ్చింది. ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంతకు ముందు విలన్ క్యారెక్టర్స్ చేశాను కాబట్టి నాకు నీలో విలన్ చూడాలని ఉంది. నాలో విలన్ చూడడం అంటే కొంచెం నేను ఇక్కడ హ్యాపీగా నవ్వుదామని వచ్చాను. మీరు మళ్ళీ నా కోపం అంటే ఇంక బయటికి వెళ్తే నేను వన్స్ ఏదో ఒక కాల్ వస్తుంది, ఎవడో ఒకటి నన్ను ఇసిగిస్తాడు, నా తమ్ముళ్ళే నన్ను ఇసిగిస్తాడు. అంటే నా ఓన్ బ్రదర్స్ ఇద్దరు ఉన్నారు, బట్ నా చుట్టుపక్కల అందరూ నా తమ్ముళ్ళే. లైక్ ఈ ఫోటోగ్రాఫర్ సాయి ఉన్నాడు, మహేష్ ఉన్నాడు, లైక్ నిక్కీ ఉన్నాడు. ఇలా వాళ్ళు ఫోన్ చేసి ఇరిటేట్ చేస్తూనే ఉంటాను నన్ను. అరే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నీకు బ్రదర్స్ అయిపోతే ఇంకా నీకు ఆబ్వియస్లీ సింగిలే బెటర్ అనిపిస్తుంది. కాబట్టి కొంచెం నవ్వుతూ ఉండాలి, ఫ్రెండ్స్ ఉండాలి, బ్రదర్స్ ఉండాలి. ట్రై చేస్తా. ఎస్. సో బయట లైఫ్ లో విలన్ అంటున్నావు కదా, సో విలన్ వదిలేద్దాం. ఓకే, ఇప్పుడు ఒక మంచి అబ్బాయి నీ ముందుండి, గుడ్ లుకింగ్, హ్యాండ్సమ్, నీకు కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయనుకో, వాళ్ళకి ప్రపోజ్ చేయాలి, ఎలా చేస్తావు? 100% నేను షూర్ ఇస్తా. 100% ఎవరికి క్వాలిటీస్ ఉండవు. ఫస్ట్ ఏమేమి క్వాలిటీస్ ఉండాలి చెప్పు. ఏమని చెప్తారు క్వాలిటీస్ అంటే? ఇప్పుడు నార్మల్ గా ఎక్కడైనా రోడ్ మీద ఉంటారు, అబ్బా ఏ ఉన్నాడు అనిపిస్తుంది కదా. ఏమున్నాడు రోడ్డు మీద ఎందుకు కనిపిస్తాడు? ట్రావెలింగ్ అప్పుడు రా, ట్రావెలింగ్ లో మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు పక్క కార్లో ఒక అబ్బాయి కనిపించాడు అనుకో, వావ్ అని మనం చూసే లోపు ఇంకొక అమ్మాయి అలా ముందుకు వస్తుంది అనమాట. అంటే ఫిక్స్ అయిపోయి ఉంటాడు అందరూ. అసలు నువ్వు గ్యాప్ ఇవ్వకుండా దూరాలి అక్కడ. నిజం చెప్పాలంటే నాకు చిన్నప్పటి నుంచి ప్రపోజల్సే రాలేదు. అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు అబ్బాయిలందరూ? చూడండి ఒక్కసారి ఎలా ఉందో. ఫస్ట్ రాగానే ఒక సరి అబ్బాయి బాలే ఉన్నాడే, మాట్లాడుతాడు కదా అనుకుంటే, వాడు నేను మాట్లాడిన ఒక గంటకి అక్క 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 అంతే. అది నా ప్రాబ్లం. నిన్న అక్క అన్నాడంటే ఇంకా అంతే, చిచ్చే. ఎవడరా నిన్న అక్క అని పిలుస్తుంది? అంటే ఒక హాఫ్ అన్ అవర్ నాతో మాట్లాడారు అనుకో, నాకు తెలియకుండానే నా కోపం వాళ్ళకి కనబడుతుంది అనమాట. సో ఇంకా దీంతో ఎందుకులే, ఏదో ఒక రిలేషన్ పెట్టుకుంటే బెటర్ కదా, అక్క అనే రిలేషన్ పెట్టుకుంటున్నారు. ఈసారి మనం జాగ్రత్తగా మాట్లాడదాం. ఓకే ఓకే, డన్, ట్రై చేద్దాం. ఎనీవేస్, ఈ లోపల మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇది చక్కగా కుక్ కూడా అయిపోయి ఉంటుంది. ఎస్, దగ్గరకు అయిపోయింది. కొంచెం వాటర్ వేసుకుందాము, కొంచెం సాల్ట్, కారం, గరం మసాలా పౌడర్, కసూరి మెతి, ఒక్కసారి మిక్స్ చేసి 2 minutes మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఒక 2 minutes కుక్ చేసుకున్న తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేసేసుకుందాం. సో ఇది చక్కగా బాయిల్ అయిపోయింది, మనం బూందీ వేసేసుకుందాం. యా, షూర్. సో ఇది చక్కగా మిక్స్ అయిపోయింది కదా, యప్, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. డన్. అలాగే వెళ్ళి సర్వింగ్ బౌల్ తెచ్చేస్తాం. యా, షూర్. సో ఫైనలీ మా దియా చేసిన బూందీ టొమాటో కర్రీ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. బూందీ టొమాటో కర్రీకి కావాల్సిన పదార్థాలు: టొమాటో పేస్ట్, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కసూరి మేతి, నూనె, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, బూందీ, పచ్చిమిర్చి ముక్కలు. బూందీ టొమాటో కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు, టొమాటో పేస్ట్ వేసి కలుపుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో తగినంత నీళ్లు, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, కసూరి మేతి వేసి కలుపుకుని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో బూందీని కూడా వేసి కలుపుకుని
కుక్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ రాజస్థాన్ స్పెషల్ బూందీ టొమాటో కర్రీ రెడీ. బూందీ టొమాటో కర్రీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. కానీ సూపర్గా ఉంది. ఫస్ట్ నేను టొమాటో అండ్ బూందీ కాంబినేషన్ అంటే ఫస్ట్ డౌట్ వచ్చింది, కానీ ఆ కాంబో చాలా బాగుంది. కొంచెం స్పైసీగా టొమాటో స్మెల్స్ వల్ల కొంచెం స్వీట్గా ట్యాంగీగా ఉంది. యాక్చువల్లీ సూపర్ యమ్మీ డెలిషియస్. మరి లేట్ చేయకుండా ఈ వెరైటీ కాంబినేషన్ని మీరు ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక మంచి రాజస్థానీ రెసిపీ నేర్పించినందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ. బాయ్. చూసారు కదా దియా చేసిన బూందీ టొమాటో కర్రీ ఎంత యమ్మీగా డెలిషియస్గా సరికొత్తగా ఉందో. మరి లేట్ ఎందుకు మీరు ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే నేను టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.